దుర్గి తహసీల్దార్గా నూతనంగా బాధ్యతలు చేపట్టిన జి కరుణాకుమార్ దళిత బహుజన సంక్షేమ సేవా సంఘం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం నందు శాలువాలు పూలదండలతో ఘనంగా సత్కరించి అభినందన తెలిపారు. ఈ సందర్భంగా దళిత బహుజన సంక్షేమ సేవా సంఘ వ్యవస్థాపకులు రాష్ట్ర అధ్యక్షులు కుక్కుముడి ప్రసాద్ మాట్లాడారు. దుర్గికి నూతన తహసీల్దార్గా జి కరుణ్ కుమార్ రావడం సంతోషంగా ఉందని, రెవెన్యూ సమస్యలపై తహసీల్దార్ కరుణ్ కుమార్ కు పూర్తిగా అవగాహన ఉందని, దుర్గి మండలంలో ఉన్న భూ సమస్యలు, ఇండ్ల స్థలాల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని తెలిపారు. మండల ప్రజలకు మెరుగైన సేవలు అందించి ప్రజల యొక్క మన్నన పొంది ఉన్నత పదవులు చేపట్టాలని, భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో దళిత బహుజన భీమసేన రాష్ట్ర అధ్యక్షులు పేరుపోగు జార్జి, తహసీల్దార్ కరుణ్ కుమార్ అభినందన తెలిపారు. అలాగే పల్నాడు జిల్లాకు మహాకవి గుర్రం జాషువా పేరును పెట్టాలని కోరుతూ తహసీల్దార్ కరుణ్ కుమార్ కు దళిత ప్రజా సంఘాల నాయకులు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా మాజీ ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ సభ్యులు, దళిత సీనియర్ నాయకులు వట్టెపు మర్యాదాసు, తెలుగుదేశం పార్టీ మాజీ 1వ వార్డు కౌన్సిలర్, దళిత సీనియర్ నాయకులు కడియం అన్నారావు, దళిత సీనియర్ నాయకులు నాగెండ్ల కాటయ్య తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. జై భీమ్. నా పేరు కుక్కుముడి ప్రసాద్ అండి. దళిత బహుజన సంక్షేమ సేవా సంఘం వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడిని. ఈరోజు ప్రధానంగా శాలువాలతో పూలమాలలతో ఘనంగా సత్కరించి అభినందన తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా మరి ఈరోజు ఎంఆర్ఓ గారు ఈ మండలానికి రావటం చాలా గర్వంగా ఉంది, సంతోషంగా ఉంది. వారికి రెవెన్యూ పరంగా అపారమైనటువంటి అనుభవం ఉన్నది. ప్రధానంగా ఈరోజు ఎంఆర్ఓ గారి దృష్టికి మేము ఒక 2-3 విషయాలు తీసుకువెళ్ళాము. దానిలో ప్రధానంగా ఒకటి, ఈరోజు పల్నాడు జిల్లా వ్యాప్తంగా దళిత ప్రజా సంఘాలు, కవులు, రచయితలు అందరూ కలిసి కూడా గత రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా అయితే 26 జిల్లాలు చేసిందో దానిలో భాగంగా జిల్లాల పేర్లు మార్పులు చేర్పులలో భాగంగా పల్నాడు జిల్లా నర్సరావుపేట ఏదైతే ఉందో పల్నాడు జిల్లాను వారం నుంచి గుర్రం జాషువా కార్యక్రమాల్లో పాల్గొంటున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ రోజున దుర్గి మండలం మా తహసీల్దార్ గారైన కరుణ్ కుమార్ గారిని, ఆయనకి దగ్గరదాపు 10-12 సంవత్సరాలు ఈ పల్నాడులో అనుభవం ఉన్న వ్యక్తి. ఆర్ఐ గారి కాడ నుంచి ఎంఆర్ఓ గారుగా అన్ని విషయాల్లో ఇక్కడ ఉన్న భూ సమస్యల గురించి ఆయనకు అన్నీ తెలుసు. ఈరోజు దుర్గి రావటం ఒక వరవం, ఆయన రావటం. ఎందుకంటే ఇక్కడ ఏదైతే ఉందో ప్రజా సమస్యలు కానీ అన్నీ కూడా ఆయనకు అన్ని విధాలుగా తెలిసి ఉన్నాయి. కాబట్టి ఈ గురజాల డివిజన్లో ఆయన పనిచేసి ఉన్నారు గతంలో. అదేవిధంగా కలెక్టర్ గారికి కూడా మంచి సన్నిహితం ఉండే వ్యక్తి. ఇక్కడ ఎంఆర్ఓ గారికి రావడం ధన్యవాదాలు. ఈ రోజున గుర్రం జాషువా గారి పేరు పెట్టాలని అవార్డులు తీసుకొని ఆయన కవిత్వం ద్వారా జనాలను చైతన్యపరిచి అటువంటి మహానుభావుడి పేరు ఈ యొక్క పల్నాడు జిల్లాకు పెట్టాలని చెప్పేసి కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి మిత్రులకి ధన్యవాదాలు తెలియజేస్తూ జేబీ ముఖ్యంగా మాట్లాడగలిగితే తప్పకుండా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాను. సీఎం గారి దృష్టికి, పవన్ కళ్యాణ్ దృష్టి, హోంమంత్రి గారి దృష్టికి, ఎంపీ గారి దృష్టికి ఈరోజు ఈ యొక్క పల్నాడు జిల్లాకి మహాకవి గుర్రం జాషువా గారి పేరు పెట్టాలని వివిధ దళిత నాయకుల వినతి పత్రం మేరకు ఈ విషయాన్ని శ్రీయుత జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకువెళ్ళి ఆ విధంగా పేరు పెట్టడానికి నా వంతు కృషి చేస్తానని మీ అందరూ కూడా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.